అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు పెంచిన పెన్షన్లు పెంచడం కోసం ప్రతి ఇంటింటికి సచివాలయం సిబ్బందితో కలిసి రావడం జరిగింది. ఈ పెన్షన్లు ఒకసారి ముందు ప్రభుత్వంలోగా 250 పెంచడం, సంవత్సరానికి 250 పెంచి 5 సంవత్సరాల దాకా సాగదీసుకొచ్చారు. ఈ ప్రభుత్వంలో ఒకేసారి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ముందు చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో ముందు 2014లో కూడా కరెక్ట్గా 200 నుంచి 2000 చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే. ఈ ప్రభుత్వం వచ్చాక సంక్షేమ పథకాలు అన్నీ కూడా చాలా అభివృద్ధిపరంగా నడుస్తాయని మేము కోరుకుంటున్నాం. అది చేస్తారని నమ్ముతున్నాం చంద్రబాబు నాయుడు గారి మీద. అంతేకాకుండా ఈ పెన్షన్లు కూడా దగ్గరుండి పంచడం కూడా చాలా ఆనందంగా ఉంది. రామారావు గారు పుట్టిన కాడి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండి అలాగే నివసిస్తూ వచ్చాం. గత ప్రభుత్వంలో ప్రజలందరూ చూశారు. ప్రజలందరూ చూసిన మేరకు మనం అందరం ఏదో లజ్జేశారు, ఇది చేశారు, వీళ్ళు ఇస్తారా, డబ్బులు ఇస్తారా, పోతారా అని ఏదో చెప్పడం జరిగింది. అంచేత ఇవాళ గత 3 నెలల ముందు నేను ఇస్తాను పెన్షన్ అని అన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నిజంగా ఆయనకి చేతులెత్తి మొక్కుకోవాలి అందరూ కూడా. ఇలాగా ఆ 3000 కలిపి ఇవాళ 4000 7,000 రూపాయలు ఇవాళ పెన్షన్లు అందజేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. అంచేత నిజంగా ఇది చెప్పాలంటే గత ప్రభుత్వంలో కోట్లు దోసి తినేశారు కానీ ఎవరికి ఏమీ ఇవ్వలేదు. 1000 రూపాయలు పెంచానని నిజంగా ఎంతో గర్వించేశాడు. ప్రజలు కూడా ఎంతో ఉర్రూలిపోయారు. నిజంగా ఆ 1000 రూపాయలని 4 సంవత్సరాలు ఇచ్చాడు. 250 అని. ఏ 4 సంవత్సరాలని 1 సంవత్సరం ఇవ్వలేడా? ఇన్ని కోట్లు సోహదేసేసాడు, ఇన్ని కోట్లు దాచేసాడు, ఇన్ని కోట్లు తినేసినోడు. నిజంగా మరి ఆ 1000 రూపాయలు పెంచినోడు ఏకంగా 4000 3000 రూపాయలు ఒక చుట్టూ ఇవ్వచ్చు కదా. మేము పెంచిన 2000కి 1000 పెంచనాని అన్నాడు. 250 4 సంవత్సరాలు ఇచ్చాడు. ఎందుకు ఆ 4 సంవత్సరాలు ఇవ్వడం? నిజంగా మరి అతను ముఖ్యమంత్రి అయినప్పుడు నిజంగా ఎంత సంతోషించారు. ఒక్కసారి చూడాలా, జగనన్న చూడాలా అని ప్రజలందరూ ఎంతో ఆకాంక్షతోటి అతన్ని గెలిపించారు. నిజంగా ఇవాళ జగనన్న చూడాలన్నందుకు ఏం చూపించాడు అతను, ఏమి ఇచ్చాడు, మనకి ఏం తిన్నాం అనేటువంటిది ఇవాళ ప్రజలందరూ కూడా గోపిడెత్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.